మీరు మీ లైఫ్లో ఒక రిలేషన్షిప్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మీరు సాల్వ్ చేయాలనుకుంటున్నారా? దెన్ ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, ఐఎమ్ కోచ్ నరేంద్ర. ఐ హెల్ప్ పీపుల్ టు ట్రాన్స్ఫార్మ్ their లైఫ్ బై యూజింగ్ ఎన్ఎల్పి, హోపోనోపోనో, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ అదర్ మైండ్ టూల్స్. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి వీడియో కింద కమెంట్స్లో చాలామంది పెడుతున్నారు, సార్ నా రిలేషన్షిప్ నా బావతో బ్రేక్ అయింది, దాన్ని ఎలా నేను మళ్ళీ మేనిఫెస్ట్ చేసుకోవాలి, అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఎప్పుడు గొడవ అవుతుంది, దాన్ని ఎలా నేను క్లియర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా దానికి రూట్ కాజ్ మనలో ఉంది. దానికి మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. చూడండి, గిల్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి, షేమ్ఫుల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ 100% రెస్పాన్సిబిలిటీ అయితే మనం తీసుకోవాలి. బికాస్ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నౌ థింక్ అబౌట్ ఇట్. మీరు ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉండేవారు అండ్ ఆ రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్గా సాగింది. బట్ ఇప్పుడు సడన్గా అది బ్రేకప్ స్టేజ్లోకి వచ్చింది. నౌ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ రిలేషన్షిప్లో ఏదైతే బాగా జరిగిందో, ఏ మూమెంట్స్ అయితే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఆ మూమెంట్స్ గురించి మీరు ఫస్ట్ గ్రాటిట్యూడ్ రాయండి. ఎస్, మీరు కలిసి టైం స్పెండ్ చేసి ఉంటారు, ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటారు. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ దట్ రిలేషన్షిప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సే గ్రాటిట్యూడ్ టు ద రిలేషన్షిప్. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కూడా చూడండి. సో ఆ మూమెంట్స్ చాలా ప్రీషియస్ మూమెంట్స్ ఉంటాయి. సో మన సబ్కాన్షియస్ మైండ్కి మనం పంపించాల్సింది ఏంటంటే, నా లైఫ్లో ఓన్లీ ప్రాబ్లమ్సే కాదు, నా లైఫ్లో మంచి హ్యాపీ మెమరీస్ కూడా ఉన్నాయి. సో సబ్కాన్షియస్ మైండ్కి పంపించాల్సింది ఏంటంటే, ఎస్, ఐ హ్యావ్ అ హ్యాపీ మెమరీస్ ఇన్ మై లైఫ్. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్లో జరిగేదంతా కూడా మన యొక్క ఓన్ థాట్స్ యొక్క రిఫ్లెక్షనే మనం బయట చూస్తున్నాము. మనం ఎప్పుడైతే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ వర్త్ మనలో ఎప్పుడైతే తగ్గిపోయి ఉంటుందో, మనం ఎగ్జాక్ట్గా అదర్ పర్సన్లో కూడా అదే బిహేవియర్ చూస్తుంటాము. వాళ్ళు మనకిచ్చే లవ్ లేదా వాళ్ళు మనకిచ్చే వర్త్ అనేది తగ్గిపోతుంది. సో ఈ రోజు నుంచి మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అట్రాక్ట్ చేసుకోవాలంటే, యూ హ్యావ్ టు స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు స్టార్ట్ లవింగ్ యువర్ ఓన్ కంపెనీ. మీ ఓన్ కంపెనీని మీరు ఎంజాయ్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు రైట్ దిస్ స్టేట్మెంట్స్: ఐ లవ్ మై సెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అండ్ ఐ వాల్యూ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఐ వాల్యూ మై సెల్ఫ్ అండ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఎందుకంటే మనలో యాక్సెప్టెన్స్, లవ్ అండ్ వాల్యూ గనక మనకి మనం ఇవ్వకుంటే మనం బయట పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. సో మనకి ఏదైతే క్యారెక్టర్ కావాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ వీ వాంట్ లవింగ్ లైఫ్ పార్ట్నర్, we want caring life partner, we want understanding life partner. సో ఫస్ట్ ఆ క్యారెక్టర్స్ మనం ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే వైబ్రేషన్ మ్యాచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వైబ్రేషన్ మ్యాచ్ అవుతుందో అప్పుడే అట్రాక్షన్ ఇది జరుగుతుంది. ఎస్, ఆ పర్సన్ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ, సార్ నాకు ఇది చేయలేదు, తను నాకు అది చేయలేదు అంటూ ఎప్పుడైతే నెగిటివ్లోకి వెళ్తున్నామో, మళ్ళీ మన థాట్స్ ద్వారా మనం ఆ పర్సన్ని మళ్ళీ దాంట్లోకి మనం లాగుతున్నాం. ఎందుకంటే మన యొక్క థాట్స్కి ఒక ఎనర్జీ ఉంటుంది. సో వీ రిఫ్లెక్ట్ దోస్ థాట్స్ ఆన్ దేర్ లైఫ్. మనం ఆ పర్సన్కి ఆ థాట్స్ ద్వారా మనం ఒక ఎనర్జీని ఇస్తున్నాము. సో మీరు పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నారా, మరి నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నారా? ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దీని గురించి రోజంతా మీరు ఆ పర్సన్ నా లైఫ్లోకి ఎప్పుడు వస్తారు, నా లైఫ్లోకి ఎప్పుడు వస్తాడని డెస్పరేట్గా ఉండకుండా, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీరు లీనం కండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, అర్లీ మార్నింగ్ అండ్ బిఫోర్ యూ గోయింగ్ టు స్లీప్ యూ డూ దిస్ వర్క్ ఫర్ 10 minutes. ఎస్, గ్రాటిట్యూడ్ రాయండి ఒక 5 to 7 minutes. అండ్ తర్వాత దెన్ యూ అఫర్మ్ యువర్ సెల్ఫ్: ఐ లవ్ మై సెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అండ్ ఐ వాల్యూ మై సెల్ఫ్. అండ్ ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. బికాస్ ఇఫ్ యూ వాంట్ ద సేమ్ పర్సన్, ఒకసారి రిఫ్లెక్షన్ చేసుకోండి. ఎందుకంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే, మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కాని వాళ్ళని మన లైఫ్లో నుంచి తీసేస్తుంది. ఈజ్ దట్ పర్సన్ రియలీ మేకింగ్ వాల్యూ ఇన్ మై లైఫ్? ఈజ్ ఇట్ రియలీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్? అండ్ సీ దిస్. ఇఫ్ ఇట్ ఈస్ టాక్సిక్ రిలేషన్షిప్, అది మనలో నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్తున్నప్పుడు లోవర్ వైబ్రేషన్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అండర్స్టాండ్ దిస్. ఇఫ్ యూ రియలీ వాంట్ దట్ పర్సన్, ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీ రిలేషన్షిప్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అది విజువలైజ్ చేసుకోండి. బికాస్ మీరు విజువలైజేషన్ ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ని ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంచుతున్నారు. దీన్ని మనం వైబ్రేషనల్ మ్యాచింగ్ అంటాం. సో ఎప్పుడైతే వైబ్రేషన్ మ్యాచ్ అవుతుందో అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఆ సిగ్నల్స్ని చేంజ్ చేస్తుంది. యూనివర్స్లో దెర్ ఆర్ ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ అవైలబుల్. ఇన్ఫైనైట్ పాసిబుల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఆ టైంలో, ఆ మూమెంట్లో మనం వస్తేనే, ఆ వైబ్రేషన్లోకి మనం వస్తేనే యూనివర్స్ ఆ చేంజెస్ని మనకు తీసుకొచ్చిస్తుంది. సో అండర్స్టాండ్ దిస్ సైన్స్. అండ్ ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు నెక్స్ట్ 21 days వరకు రాయాల్సిన అఫర్మేషన్ అండి:
అఫర్మేషన్స్ అనేది ఎలా ఉంటుందంటే అది డీప్గా మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. సో నిద్ర లేచిన తర్వాత అండ్ పడుకునే ముందు మీరు రాయాల్సింది ఏంటంటే, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ దిస్ పర్సన్ ఇన్ మై లైఫ్. తన పేరు రాయండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. నేను చాలా హ్యాపీగా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను ఈ పర్సన్ నా లైఫ్లో ఉన్నందుకు. ఎస్, ఆ పర్సన్ పేరేంటో రాయండి అండ్ క్లియర్గా రాయండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ వీఆర్ షేరింగ్ బాండ్, అ గ్రేట్ బాండ్ విత్ ఈచ్ అదర్. వీ అండర్స్టాండ్, వీ యాక్సెప్ట్, వీ లవ్ ఈచ్ అదర్. మేము మా ఇద్దరిని అర్థం చేసుకుంటున్నాము, ప్రేమిస్తున్నాము, యాక్సెప్ట్ చేస్తున్నాము, స్వీకరిస్తున్నాము. ఎగ్జాక్ట్గా రైట్ దోస్ వర్డ్స్ దట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. అది ఆల్రెడీ మీ లైఫ్లో ఉంది అన్నట్టు ఫీల్ అవ్వండి. అన్నట్టు ఫీల్ అయ్యి దాన్ని మీ లైఫ్లో దాన్ని క్లియర్గా రాయండి. ఆ వైబ్రేషనల్ మ్యాచ్లో ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, డెస్పరేట్గా ఉండడం వల్ల మనం నెగిటివ్ వైబ్రేషన్ మనం యూనివర్స్కి ఇస్తున్నాం. డెస్పరేషన్గా ఉండడం వల్ల నేను డౌట్లో ఉన్నాను, నేను క్వశ్చన్ మార్క్లో ఉన్నాను అనే ఒక సిగ్నల్ మనం యూనివర్స్కి ఇస్తున్నాము. సో అక్కడి నుంచి బయటకు వచ్చేసేయండి అండ్ సే ఇట్ క్లియర్లీ, యూనివర్స్ ప్లీజ్ డూ వాట్ ఎవర్ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఓకే యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ డూ గుడ్ వాట్ ఎవర్ బెస్ట్ ఫర్ అవర్ హయ్యర్ సెల్ఫ్. ఎస్, బికాస్ ఎప్పుడైనా సరే ఏది జరిగినా సరే అది మన బెస్ట్ గురించి అవుతుంది. దాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. ఎందుకంటే ఏదైనా జరుగుతుందంటే కూడా అది మన మంచి గురించే గుర్తుంచుకోండి. అండ్ డిటాచ్ ఫ్రమ్ దట్ అవుట్కమ్, డిటాచ్ అయ్యి మీరు ఈ ప్రాసెస్ చేయండి. ఇంకా అవ్వట్లేదు, 5 days అవుతుంది, 6 days అవుతుంది, 10 days అవుతుంది అంటూ కూర్చోకండి. బికాస్ సబ్ కాన్షియస్ మైండ్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ నెగిటివిటీ అబౌట్ ఇట్. అండ్ ప్లీజ్ డూ హోపునుపును ఎవరికి చేయాలండి? మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఈ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసినందుకు, లేదా ఈ ఇమోషన్ని క్రియేట్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఆ ఇమోషన్ చూడండి ఎలా ఉన్నాయో. మీరు ఆ పర్సన్ మీ లైఫ్లో లేనందువల్ల, లేదా ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావట్లేదు కాబట్టి మీరు యూ ఫీలింగ్ లాట్ ఆఫ్ సాడ్, ఫియర్ఫుల్గా ఉంటున్నారు, యాంగ్జైటీతో ఉంటున్నారు. సో యూ హ్యావ్ టు సే, ఐఎమ్ సారీ ఫర్ దిస్ యాంగ్జైటీ, ఐఎమ్ సారీ ఫర్ కాజింగ్ దిస్ యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీని నేను కాజ్ చేసినందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ క్రియేటింగ్ దిస్ ఇన్ మై లైఫ్. ఐ డోంట్ నో హౌ ఐ క్రియేటెడ్ దిస్. నేను దీన్ని ఎలా క్రియేట్ చేసినా నాకు తెలీదు. బట్ ఐఎమ్ సారీ ఫర్ దిస్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సో ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్, ఎప్పుడైతే మన ఇన్నర్ చైల్డ్ని మనం హీల్ చేస్తున్నామో ఆ ప్రాబ్లం నుంచి మనం బయటకు వస్తాము. సో యూ హ్యావ్ టు డూ Ho'oponopono prayer as well as affirmation as well as gratitude for that person. This is very important. So please ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి సో దట్ అండర్స్టాండ్ మీ రిలేషన్షిప్ మీ చేతుల్లో ఉందండి. ఎస్, మీరు ఎంత పాజిటివ్ ఎనర్జీ మీరు దానికి ఇస్తే అంత బ్యూటిఫుల్గా ఆ రిలేషన్షిప్ గ్రో అవుతుంది మీ లైఫ్లో. బట్ ఒక నెగిటివిటీ ద్వారా కూడా మనం ఆ రిలేషన్షిప్ని బ్రేకప్ చేసుకుంటున్నాము. సో అండర్స్టాండ్, వీ ఆర్ హియర్ టు ఎంజాయ్ అవర్ లైఫ్ విత్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఎస్, అండ్ అందరూ ఈ చాట్ బాక్స్లో పెట్టండి, ఐ ఎంజాయ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇన్ మై లైఫ్. నేను నా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ని ఎంజాయ్ చేస్తున్నాను అనే ఒక మెసేజ్ పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి. ఆ కొత్త పర్సనాలిటీ క్రియేట్ కండి సో దట్ అది మీ లైఫ్లోకి ఈజీగా రావడానికి రెడీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి సో దట్ మోర్ పీపుల్ విల్ అండర్స్టాండ్ అబౌట్ హౌ టు టేక్ ద పర్సన్ బ్యాక్ ఇన్ టు దర్ లైఫ్. రిలేషన్షిప్ని ఎలా మార్చుకోవాలో అని చాలా మందికి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ విత్ మోర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.